నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. విడిపోయిన ఏపీ తొలి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యంత మెజార్టీతో గెలిచారు 2014లో. అయితే తర్వాత 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2024లో మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇక మళ్ళీ 2029లో ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఇలాంటి అంశాలు ఏపీ ప్రజల్లో అత్యంతంగా చర్చ అయితే బాగా జరుగుతుంది. ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అమ్మా నమస్తే. మనం ఇందాక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు 2014 నుంచి చూసుకుంటే నెక్స్ట్ 2029 దాకా ఇప్పటి వరకు మెజార్టీతో గెలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏపీ ప్రజల్లో మట్టికి ఏపీ అభివృద్ధి ఎవరిది ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? అమ్మ 2014 విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కట్టారు. ఎందుకు పట్టం కట్టారు? ఆయన పరిపాలనా దక్షులు, సైబరాబాద్ నిర్మాత. ఇవాళ నిన్న కూడా హైదరాబాద్ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారే చెప్పారు, వితౌట్ చంద్రబాబు నాయుడు గారు దెర్ ఇస్ నో హైదరాబాద్ అని. హైదరాబాదు సైబరాబాద్ నిర్మాతగా, హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎక్కడికో తీసుకెళ్లిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని 2014లో ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టారు. సమంజసం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సుభిక్షంగా పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షులు, ప్రపంచంలోనే విజన్ ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్. ఆయన భారతదేశ ముఖ్యమంత్రుల్లో నా వరకు అయితే అగ్రస్థానం చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన పరిపాలన ఎలా అంటే, ఫస్ట్ మనకేం కావాలి? ఎప్పుడుదో పూర్వకాలం కళ పోలవరం. నాకు 66 ఏళ్ళు, నా చిన్నప్పటి నుంచి పోలవరమో పేరింటమే. ఆ పోలవరం తప్ప ఊరు తప్ప ఏమీ లేదు అక్కడ. దాన్ని 72% పూర్తి చేశారు. అసలు మనకి పెట్టుబడులు రావాలి, మనకి బయట వాళ్ళు రావాలి అని అంటే, మన ఇంటికి రావాలి ఎవరైనా అంటే మన ఇల్లు బాగుండాలి. అందుకని ఒక మంచి రాజధాని, ఒక బొంబాయి, ఒక ఢిల్లీ, ఒక కలకత్తా, ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ లాంటి నగరం ఒకటి అక్కడ ఉండాలి అని ఉన్న నగరాలు. విశాఖపట్నం ఇండస్ట్రియల్గా డెవలప్ చేయొచ్చు, విజయవాడ. అందుకని చక్కటిని 30,000 ఎకరాలు సేకరించారు. ఎందుకు ఇచ్చారు రైతులు? చంద్రబాబు నాయుడు గారి విజన్ను చూసి రైతులు ఇచ్చారు. సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, ఒక ప్రజా వేదిక కట్టారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, రోడ్లన్నీ బాగు చేశారు, కియా లాంటి పరిశ్రమ తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు? చేశారు కదా, పరిపాలనా దక్షులే కదా. మరి ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు అని అంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజుల రియంబర్స్మెంట్ వినూత్న పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. కొంత రాజశేఖర రెడ్డి గారి మీద మంచి సానుభూతి, ఆయన అకాల మరణం చెందటం ప్రజల్లో ఉండి, రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలి అనే భావన ప్రజల్లో కలిగింది. దానికి తోడు ఆయన ఏం చేశారంటే, నేను సిపిఎస్ రద్దు, మద్యపానం రద్దు, మీకు అద్భుతాలు సృష్టిస్తా అనంటే, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కొంత అభిమానంతో ఈయన కొడుకు వచ్చి ఏదో చేసేస్తారు మనకి అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నిర్మాణాత్మకమైన మనిషి. రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, పరిశ్రమలు తేవాలి, భావితరాలకి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అనమాట, భావితరం బాగుండాలి. ఇవాళ 2026 వచ్చింది. ఇప్పుడు మనకి ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అనేదో సినిమాలో చెప్పినట్టు 26 కాదు, 27 ఎలా ఉంటాం, 28 ఎలా ఉంటాం, 29, 30, 31, 35, 36 ఎలా ఉంటామని ఆధారలోచించి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయారు.
ఇవాళ ఏంటి నాకు, అదేదో కోటి రామకృష్ణ సినిమాలో చెప్పినట్టు ఇప్పుడేంటి నాకు అనే దానికి అలవాటు పడిపోతే ఇప్పుడు మీకు అద్భుతాలు సృష్టించేస్తా, సాయంకాలానికి బంగారాలు చేసేస్తా, మద్యపానం రద్దు చేసేస్తా, ఏందో లేని పోని హామీలన్నీ ఇస్తే ప్రజలు ఆ హామీలకి నిజం అనుకుని నమ్మి గోతిలో పడ్డ తర్వాత తెలిసింది వాళ్ళకి. గత ప్రభుత్వం 2019 to 24 ఏం చేశారు అని అంటే ఒక్క డబ్బులు ఒకటి అప్పులు చేసేసి ఆస్తులు తాకట్టు పెట్టేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రియల్గా విశాఖను డెవలప్ చేస్తున్నారు. మేము అన్నాం కదా విశాఖ బాగుంటుంది రాజధాని అని వాళ్ళు అంటున్నారు. అని విశాఖలో ఏం చేశారు, 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. విశాఖ ఆస్తులు 12 ఆస్తులు తాకట్టు పెట్టేశారు. రైతు బజార్లు, పోలీస్ కమిషనర్ ఆఫీసులు, గ్రౌండ్లు, కాలేజీ గ్రౌండ్లు 12 ఆస్తులు తాకట్టు పెట్టేశారు విశాఖలో. నువ్వు ఆస్తులు తాకట్టు ఎక్కడైతే డెవలప్ చేస్తానంటావో అక్కడ ఆస్తులు తాకట్టు పెట్టేయడం ఏంటి, సెక్రటేరియట్ తాకట్టు పెట్టేయడం, అసెంబ్లీలు తాకట్టు పెట్టేయడం. నువ్వు డబ్బు సంపాదించాలి, సంపద సృష్టికర్త కావాలి, ఆ డబ్బులోంచి నువ్వు ప్రజలకు ఇవ్వాలి. అసలు ప్రజలకు డబ్బు ఎక్కడిస్తుంది, గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తుంది, ప్రజలు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, అభివృద్ధి చేసినా మీరు కట్టిన పన్నుల్లోంచే, రోడ్లు వేసినా మీరు కట్టిన పన్నులే, జీతాలు మీరు కట్టిన పన్నులే, ఎమ్మెల్యేల జీతాలు, ఎమ్మెల్యేల పెన్షన్లు, మనుషుల పెన్షన్లు అన్నీ మీరు కట్టిన పన్నులే. ఇది మీ డబ్బే, ఇది ప్రజాధనం. విడిగా దానం చేసేయడానికి ఎవరి తరం కాదు. అభివృద్ధి చూపించాలి, భావి తరానికి, రేపటి తరానికి నువ్వు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. ఇవాళ మన పిల్లల్ని మనం ఎందుకు చదివిస్తాం, మన పిల్లకి కొంచెం బంగారం కొని పెళ్లి టైంకి ఎందుకు తయారు చేస్తాం, భావితరం, రేపటి తరం గురించి ఆలోచించి ఇవాడు నాయకుడు. ఇవాళ కాదు, ఇవాళ ఇంట్లో ఉన్న బియ్యం అంతా వండేసేసి అన్నదానం చేసేస్తే రేపేందో పస్తుంటావా, రేపటి తరం గురించి ఆలోచించేవాడే నాయకుడు. ఈ నిజం ప్రజలకు తెలిసింది. అయ్యి బాబాయ్ గోతులో పడ్డాం, ఇది కాదు ప్రభుత్వం, ఈ లేనిపోని హామీల్ని మనం నమ్మాం, మనకి చంద్రబాబు నాయుడు గారే నాయకుడని చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజారిటీ ఇచ్చి కూర్చోబెట్టారు. ఇవాళ రాజధాని పనులు శరవేగం. వాళ్ళేంటి 3 రాజధానులు ఉంటాయా? ఎవడో తండ్రి దగ్గరికి వెళ్తే నాకు 3 పిల్లలు కావాలి, లేకపోతే 3 మొగుళ్ళు కావాలి అడిగినట్టు ఉంటుంది. అది 3 రాజధానులు ఏంటి, 3 రాజధానులు అనేది కాన్సెప్టే రాంగు. ఇవాళ బొంబాయి మీద భారతదేశం వ్యాపారం అంతా జరుగుతుంది. అలాగే విశాఖని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవచ్చు, కానీ రాజధాని అనే పేరు రాంగు. ఒక రాజధాని. అమరావతిని అద్భుతంగా తయారు చేస్తున్నారు. ప్రజల చిరకాల వాంఛ 60 సంవత్సరాల కల పోలవరం పూర్తి చేస్తున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ నిన్నే రిలీజ్ అయింది ఓ ప్రశ్న ఒకటి, భారతదేశంలో పెట్టుబడుల అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులందరూ సమిష్టిగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. 74 ఏళ్ల యువకుడులా చంద్రబాబు నాయుడు గారు పరిగెడుతుంటే మంత్రులందరూ పరుగులు పెట్టలేకపోతున్నారు ఆయన వెనకాల. అంత జవాబుదారీ ప్రభుత్వం. ప్రజలు తెలుసుకున్నారు, అఖండ మెజారిటీ ఇచ్చారు. ఈ మెజారిటీ కొనసాగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు నిలయం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని సమాజాన్ని ఒక దేవాలయంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ఏమన్నారు, మనం గుడికి వెళ్తాం, ఇది ఒక నమ్మకం, ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు, మనకు మేలు చేస్తాడనేది ఒక నమ్మకం, ఆ దేవుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటాం. కానీ అసెంబ్లీలో మనం చెయ్యగలం అంటే దేవాలయం ఎంత పవిత్రత కలిగి ఉందో అసెంబ్లీ అంత పవిత్రత కలిగి ఉన్నదని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇదే అసెంబ్లీలో నువ్వు చచ్చిపోవు, వాడొకడు లేడీస్ని మాట్లాడటం, బూతులు మాట్లాడటం, వాడొకడు ఇంకొక మహానుభావుడు, వాడు ఏకంగా మీ ఇళ్లలోకి వస్తాడు, మీ బెడ్రూమ్లోకి వస్తాడు. ఇట్లాంటి ఒక అక్రమమైనటువంటి, ఒక క్రూరమైనటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని నిర్మించారు వాళ్ళు. ప్రజలు భయపడిపోయారు. ప్రజలమ్మ జామకాయలు అమ్ముకున్నాడు జామకాయలు అమ్ముకుంటాడు, బంగారాలు అమ్ముకున్నాడు బంగారం అమ్ముకుంటాడు, ఎవడి వ్యాపారం వాడిది, ఎవడు ఉద్యోగం వాడిది, ఎవడు వృత్తి వాడిది. కానీ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. ఒక వీధిలో గొడవ అవుతుంటుందంటే 95 మంది 100కి పక్క వీధిలోకి వెళ్ళిపోతారు. ప్రజలకి శాంతి కావాలి, ప్రశాంతత కావాలి. ప్రశాంతత లేని జీవితం ఎందుకు? ఎవడైనా శాశ్వతం ఆ భూమికి? ఎవడో శాశ్వతం కాదు. ఇదంతా రెంటెడ్ హౌస్, అద్దె కొంపలో ఉంటున్నాం మనం. ఇక్కడ శాంతి కావాలి. ఆ శాంతిని ప్రజలకు దూరం చేసి ప్రజలని ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఆ భయభ్రాంతులకు గురి చేయటమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, మహానుభావ నువ్వే రావాలి, ఏడుకొండలవాడ, ఇంకా
వెంకటేశ్వర స్వామి మా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించని ప్రజలు మొక్కుకొని అఖండ మెజారిటీ ఇచ్చారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. లోకేష్ గారు విద్యా వ్యవస్థని సమూల మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో అగ్రగామి చేస్తారు. భవిష్యత్తులో చూడండి, నేను చెప్తున్నాను, గవర్నమెంట్ కాలేజీ పిల్లలకి ర్యాంకులు వస్తాయి. నీట్ కానీ, జేఈఈ కానీ, ఎక్కడైనా సరే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ గవర్నమెంట్ కాలేజీల నుంచి జరుగుతుంది. ఆ దిశగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఈ యొక్క అభివృద్ధిని ఇవాళ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మళ్ళా మేము అధికారంలోకి వస్తే మీకు మేలు చేస్తామని అంటలే, మళ్ళా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఎంతమందిని భయపెడతారు, ఎన్ని రకాలుగా భయపెడతారు మీరు? ప్రజలు ఆల్రెడీ భయంలో బతికి భయం గుప్పిట్లోంచి బయటపడ్డారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక గుళ్ళో కూర్చుని హాయిగా ధ్యానం చేసుకుంటున్నట్టు ఈ పరిపాలన ఉంది. ప్రజలు దీనిని మరువరు. 2029లో మరొక అఖండ విజయం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని జీవితకాలం శాశ్వత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకుంటారు. ఇది నిజం, ఇదే నిజం. థ్యాంక్ యూ.